విజయ్ దళపతి గారు అతిపెద్ద తప్పు చేశారు. అసలు అనుకున్నది అనుకున్నట్టుగా అయితే ఈరోజు ఉదయం 11 గంటలకి చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఖచ్చితంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళు. కానీ దాని నుంచి కూడా తప్పుకోవడానికి మెయిన్ రీజన్ కూడా విజయ్ దళపతి గారే అనే విధంగా ఒక న్యూస్ మాత్రం బయటకు వచ్చింది. అసలు ఆ తప్పిదం ఏంటి? అంత పెద్ద తప్పు ఆయన ఏం చేశాడు? ప్రజెంట్ గవర్నర్ కూడా టీవీకే పార్టీ పైన విజయ్ గారి పైన చాలా కోపంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఆ విధంగా గవర్నర్ గారికి కూడా ఆ కోపం వచ్చిందంటే విజయ్ గారు ఏం పని చేశారు, అంత పెద్ద తప్పేం చేశారు అనే విధంగా జనాలకు కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఇప్పుడు ఏంటంటే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు కూడా ఊహించని విధంగా అనుకోని మలుపులు కనిపిస్తున్నాయి. విజయ్ గారి పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, భారీ మెజార్టీతో గెలుపొందినప్పటికీ, 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం సీఎం పీఠాన్ని అధిరోహించలేకపోతున్నారు. సీఎం పీఠానికి ఒక 2 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నారు. అక్కడే ఆగిపోయారు. ముందుకు వెళ్దామంటే ఎవరి సపోర్ట్ కూడా లేదు. అయితే నిన్న ఈవినింగ్ వచ్చినటువంటి న్యూస్ ఏ విధంగా ఉందంటే 120 మంది ఎమ్మెల్యేలతో సీఎం పీఠాన్ని ఎక్కబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్ గారు అంటూ న్యూస్ వచ్చింది. సో ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే ఎట్టకేలకు ఎమ్మెల్యేలు వచ్చారు, ఆయనకు సపోర్ట్ వచ్చింది, ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అనే విధంగా అనుకున్నారు. సో అప్పట్లోనే ఇంకా ఒక గంట తర్వాత షాకింగ్ న్యూస్ అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే గవర్నర్ దగ్గరికి ఈ విధంగా అందరూ కూడా నా దగ్గర ఉన్నారు అంటూ సంతకాలు తీసుకొని విజయ్ గారు వెళ్ళారో, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి న్యూస్ వచ్చిందో, ఆ తర్వాత ఒక గంటన్నర తర్వాత ఏఎంఎంకే పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుడు వెళ్ళి, అదేవిధంగా దినకర్ గారు వీళ్ళు కూడా వెళ్ళి గవర్నర్ గారి దగ్గర మేము సంతకం చేయలేదు, ఆ సంతకం పోర్జరీ చేశారు అని చెప్పేసి చెప్పారు. సో ఆ తర్వాత వెంటనే ఆయన చెన్నైలో ప్రత్యక్షం అవ్వడం, ఆ విధంగా ఇదంతా కూడా జరిగిపోయింది అన్నమాట. సో ఆ తర్వాత ఏఎంయు పార్టీ వాళ్ళు కూడా మేము కూడా మద్దతు ఇవ్వట్లేదు, మేము కూడా డ్రాప్ అవుతున్నాం అనే విధంగా అక్కడ కూడా చెప్పారు. సో ఆ రకంగా ఇప్పుడు 120 మంది ఎమ్మెల్యేలు అనుకుంటే 4 వెళ్ళిపోయారు. సో మళ్ళీ 116 దగ్గర ఆగిపోయింది. 2 సీట్లు మాత్రమే కావాలి. సో ఇంకా ఆ 2 సీట్లు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు సపోర్ట్ తెలుపుతామంటున్నారంటే వీసీకే పార్టీ వాళ్ళు తెలుపుతామంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఒక షరతు పెట్టారు, మాకు డిప్యూటీ సీఎం ఇస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తామనే విధంగా వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నారు. అంటే 108 స్థానాలు ఎక్కడ, 2 స్థానాలు ఎక్కడ, 2 స్థానాలు సపోర్ట్ చేస్తే డిప్యూటీ సీఎం ఇచ్చేయాలట. ఆ విధంగా వాళ్ళు మెలక పెట్టుకున్నారు. సో ఈ విధంగా విజయ్ గారి పరిస్థితి అనేది చాలా ఘోరంగా మారిపోయింది. అంటే ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, నా ఒక సంతకాన్ని ఫోర్జరీ చేశారు అని చెప్పేసి, సో ఆ విధంగా చేయడం కూడా నిజంగా తప్పే. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈయన వచ్చి గవర్నర్కి చెప్పారో నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు అని చెప్పేసి, సో ఆ ఒక గంట సమయంలో టీవీకే పార్టీ తరపున ఆయనకు అంటే ఈయనతో సంప్రదింపులు చేయాలని చెప్పేసి, ఆయన ఏదో ఒక రకంగా ఒప్పించాలి అని చెప్పేసి, అంటే ఫస్ట్ ఆయన ఆమోదం లేకుండా ఆయన సంతకాన్ని తీసుకొని వెళ్ళారనమాట. ఆ తర్వాత ఆయనతో మాట్లాడదాము అని చెప్పేసి, కానీ ఆయన మాత్రం వాళ్ళకు దొరకలేదన్నమాట, స్పందించలేదు. సో ఆ వెంటనే ఎక్కడ కూడా కనిపించకుండా చెన్నైలో ప్రత్యక్షం అవడం, ఆ తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా పలానా విషయం ఈ విధంగా జరిగింది, నా సంతకాన్ని పోజరీ చేశారని చెప్పేసి అప్పుడు చెప్పడం. సో ఇదంతా కూడా జరిగిపోయిందన్నమాట. సో టీవీకే పార్టీ విజయ్ గారు చేసినటువంటి అతిపెద్ద తప్పు ఇదే. సో ఆ వ్యక్తి యొక్క ఆమోదం లేకుండానే తన యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేయడం అనేది డెఫినెట్లీ తప్పే అనమాట. ఏదున్నా కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. సో ఆ విధంగా చేయనందున ఇప్పుడు గవర్నర్ గారు కూడా విజయ్ గారి పైన చాలా కోపంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మరి అసలు ఇక్కడ తేలే పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ ఎవరికి కూడా సీఎం పదవి వచ్చే ఛాన్స్ లేదు. ఈయనకు వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా వీళ్ళైతే గేమ్స్ ఆడుతున్నారు అనమాట. ఫస్ట్ ఏమో సపోర్ట్ ఇస్తామంటున్నారు, ఆ తర్వాత ఇవ్వమంటున్నారు. ఈ విధంగా మరి అందరూ కలిసి కావాలని గేమ్ ఆడుతున్నారో తెలియదు. కానీ విజయ్ గారితోని ఆయన మాత్రం కలుగులో పడ్డ ఎలకలాక పరిస్థితి అయిపోయింది. సో మరి చూడాలి అసలు తమిళనాడు రాష్ట్రానికి సీఎం ఎవరైనా అవుతారా లేదా, రాష్ట్రపతి పాలన అక్కడ జరుగుతుందా? మరి మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.